కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో నిధులు లేకుండానే ప్రజలను మగ్గిపెట్టే విధంగా బీసీ కళ్యాణ మండపానికి శంకుస్థాపన ఎంపీ వంగా గీత నిర్వహిస్తున్నారని, నిధులు లేకుండా ఎక్కడి నుండి ఈ కళ్యాణ మండపాలు నిర్మిస్తారని, ఇదంతా ఎన్నికల ముందే ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎంపీ గీతకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో పిలిచిన టెండర్లు ఎవరు కానీ వాళ్ళ తక్కువగా వేసిన టెండర్దారుడు అగ్రిమెంట్ చేయలేదు. 3 ఏళ్ల కాలం అయిపోయింది. ఆ నిధులు కూడా లభ్యతలో లేవు. గౌరవ ఎంపీ గారు కళ్యాణ మండపం కట్టడానికి 100 లక్షలు సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి కట్టిస్తామని చర్యలు తీసుకోమన్నారు. అదే నుంచి నేను ఎక్కడ కానీ పొరపాటు కానీ ఏమీ చేయలేదు. ప్రభుత్వ నిధులు లేవని అంటున్నారు కదా. నిధులు లేకుండా టెండర్ ఎందుకు పిలిచేటప్పుడు మా ప్రభుత్వం టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన తర్వాత L1 కూడా అయ్యింది. నేను కూడా చెప్తున్నాను సార్, టెండర్ పిలిచారు, L1 కాంట్రాక్టర్ వచ్చారు. నిధులు లేని కారణంగా టెండర్ కారణం అగ్రిమెంట్ కూడా కాలేదు. కూడా ఇస్తాను సార్. టెండర్ పిలాలంటే నిబంధన ఏంటి చెప్పండి. టెండర్ పిలాలంటే నిబంధన డబ్బులుంటేనే పిలుస్తారా, టెండర్ ఉంటే పిలుస్తారా? గీత చెప్పినట్టు అరవిందో వాడు 100 కోట్లు ఇస్తారని చెప్తే లక్షలు సార్. మీరు టెండర్ ఆ రోజు డబ్బులు వచ్చి కాపీ వచ్చింది వచ్చే కానీ టెండర్ సార్ 3 సంవత్సరాల ముందంటే అది మీ మున్సిపాలిటీ తప్పది, మీ ఎంపీ తప్పు. 2 పొన్నూరు కనపడకుండా పోయారు. చంద్రబాబు పేరు పెట్టకూడదని చెప్పి అక్కడ పని అవ్వకుండా చేశారు. మా పార్టీని బ్లేమ్ చేసి మాట్లాడతావుట. గత కాంట్రాక్ట్ ని రద్దు చేసినట్టు కౌన్సిల్ పెట్టారా? ఎందుకు చేయలేదు రద్దు? ఇచ్చిన తర్వాత దానికి ఓవర్ అయిపోతుంది కదా. ఈ కాంట్రాక్ట్ రద్దు చేసాం చెప్పాలి కదా. అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? నిధులు ఇస్తామని ఎంపీ గారు చెప్పిన దాని మీద ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాం. క్లియర్గా సార్ గారికి తెలియజేస్తున్నాం. ఇది అరవిందో కంపెనీకి వెళ్ళి ఇవిడి సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి మత్స్యకారులు, కోనపేట మత్స్యకారులు, ఉప్పాడు మత్స్యకారులు, అమీనాబాద్ మత్స్యకారులు తాకట్లు పెట్టి ఈ డబ్బులు పట్టుకొస్తారు. ఆల్రెడీ వాళ్ళని తాకట్లు పెట్టి ఎండపిల్లు వేసింది. ఆల్రెడీ అక్కడక్కడ వేసి అన్నీ కూడా అరవిందో కంపెనీ యొక్క మందుల పరిశ్రమ. ఆ డబ్బు ప్రతి రూపాయిలో మత్స్యకారు యొక్క జీవితం నాశనం అయిపోయింది. ఆ రూపాయితోటే పైప్ లైన్ వేయించింది ఆవిడ. ఈవేళ సముద్రంలోకి వెళ్ళనీకుండా చేసింది. కమిటీ పేరు చెప్పి ఆయన మోసం చేస్తుంది. దమ్ము ధైర్యం ఉంటే గీతక్కయ్యకి డేట్ ఫిక్స్ చేస్తే పైప్ లైన్ నేను వస్తాను, నువ్వు ఇద్దరం తీద్దాం మత్స్యకారులు. డేట్ ఫిక్స్ చేసుకో.
మండపం దొంగచాటున శంకుస్థాపన చేస్తున్న ఎంపీ. డబ్బులు లేకుండా దొంగచాటున కాపు కళ్యాణ మండపం శంకుస్థాపన చేస్తున్న ఎంపీ. బీసీ కళ్యాణ మండపం డబ్బులు లేకుండా దొంగచాటున చేస్తున్న ఎంపీ.